ఎప్పుడైతే మన దగ్గర 10 రూపీస్ ఉంటాయో అప్పుడు 1 రూపీ వాల్యూ అనేది మనకు తెలియదు. 1 రూపీ కూడా మన చేతిలో ఉండదు కదా! ఆ రోజు తెలుస్తుంది 1 రూపీ వాల్యూ ఏంటో అనేది. ప్రతిసారి మనం మన లైఫ్‌ని మనకు నచ్చినట్టు లీడ్ అయితే చేయలేము. కొన్ని సార్లు మనకు నచ్చనివి కూడా మన లైఫ్‌లో యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాల్సిందే. సో ప్రతి ఒక్కరి లైఫ్‌లో వాళ్ళకంటూ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఖచ్చితంగా కావాలి అని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి మనం కావాలనుకుందైతే మన దగ్గరకైతే రాదు. కొన్ని సార్లు మనం ప్రయత్నం చేస్తుండగా అది మన దగ్గరకు వస్తుంది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా అది మాత్రం మన దగ్గరకైతే రాదు. సో నేనైతే ఈరోజైతే చెప్పాలనుకుందైతే ప్రతి ఒక్కరి ఆడపిల్ల లైఫ్లో అమ్మ అవ్వడం అనేది ఒక పెద్ద వరం. ఆ వరం కోసం ఎంతోమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో నేను ఒకదాన్ని. నేను మామూలుగా అయితే మల్టిపుల్ హాస్పిటల్స్ తిరిగాను. మేమైతే హెల్త్ పరంగా బోత్ ఆర్ గుడ్. చాలా గుడులు తిరిగాను, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో మొక్కులు మొక్కాను, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో టెంపుల్స్ తిరిగాను, ఎంతో జర్నీ అయితే నేను చేశాను. ఫైనల్గా అర్థమైంది ఏంటంటే మనకొకటి కావాలని చెప్పేసి మనం ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ ప్రయత్నంలో కింద పడతాం. కొన్నిసార్లు ఆ ప్రయత్నంలో మనకే ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటన్నిటినీ ఫేస్ చేస్తూ ముందుకెళ్ళడమే లైఫ్. కానీ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత జర్నీ చేస్తున్నాం, అది ఎంత జర్నీ అయినా పర్లేదు, ఇంకెక్కడి దాకా వెళ్ళాలన్నా వెళ్తాం. కానీ అంత దూరం వెళ్ళాక ఫైనల్గా అది మనకు దక్కుతుందా దక్కదా, ఒకవేళ దక్కకపోతే ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అది ఇంకా మనం చెప్పలేము. ఆ క్వశ్చన్ అనేది రైజ్ అయినప్పుడు అది మనకు దక్కకపోతే ఏంటి మా పరిస్థితి అని తలుచుకుంటేనే భయంగా అయితే చాలా చాలా ఉంటుంది. నేను ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో దేవుళ్ళు, ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో పూజలు అన్నీ చేశాను. చివరికైతే మొన్న సండే రోజైతే ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం. హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో దేవుళ్ళని మొక్కాము, ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాము కదా. ఒక్కసారి నార్మల్గా ఇలా చెక్ చేయించుకుంటారు కదా, మన జాతకంలో మనకి ఇలా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉన్నాయా లేదా, మనకు అవుతుందా లేదా, ఇంకేదైనా దోషాలు ఉన్నాయా, కొన్నిసార్లు మనకి డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో సండే రోజు అయితే మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళి అయితే ఒకసారి చూపించుకుందాం అనేసి అయితే ఆ రోజు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక ఇక్కడేనండి ట్విస్ట్. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా. అన్ని పనులు చేసుకున్నాక ఈవినింగ్ 6 o'clockకి వెళ్దామని రెడీ అయ్యాం. పంతులు గారు 6:30 ఉంటారు, 7:30 దాకా ఉంటారు అని చెప్పారు. సో మేమైతే ఇంకా రెడీ అయ్యి వెళ్దామన్నప్పుడు సండే మొత్తం వర్షమేనండి. పొద్దు నుంచి వర్షం పడుతూనే ఉంది. ఒక్కసారి అనిపించింది వెళ్ళాలని మనం అనుకుంటే కాదు, జరగాలని నేచర్ కూడా మనకి సహకరించాలి అనేసి అయితే అర్థమైంది. మొత్తం మార్నింగ్ నుంచి ఇంట్లో పనులన్నీ క్లీన్ చేసుకొని, ఇల్లంతా నీట్గా చేసుకొని, బట్టలన్నీ వాష్ చేసుకొని రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్దాము అని ప్రిపేర్ అయ్యాం. ఈవినింగ్ లోపు తగ్గిద్దేమో అనేసి నేనైతే వర్షంలోనే పనులన్నీ అయితే చేసేసుకున్నా. ఫైనల్గా నేను అనుకున్న టైంకి అయితే వర్షం అయితే తగ్గలేదు. ఒకటే క్వశ్చన్ మార్క్, వర్షం తగ్గలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. ఒకసారి చెక్ చేయించుకుందాం ఇంకేమైనా దోషాలు ఉన్నాయా అని వెళ్దామంటే ఏంటి వర్షం, నేచర్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదా అని చెప్పేసి ఇంకా కంట్లో వాటర్. ఎందుకు ఇలా ప్రయత్నాలు చేసినప్పుడు ఆగిపోతున్నాయి. అమ్మ అనేది ఒక ఆడపిల్ల లైఫ్లో అదొక వరం. ఎందుకు నాకు ఇన్ని స్ట్రగుల్స్ అనేసి ఇంకా ఏడుపు అయితే వచ్చేసింది. ఒకటే మాట, దేవుడా ప్లీజ్ దేవుడా ఎలా అయినా వర్షం తగ్గేటట్టు చూడు తండ్రి అని మొక్కుకున్నాం. నిజంగా మీరు నమ్ముతారో లేదో, మొక్కుకున్న 5 నిమిషాలకే వర్షం అనేది చిన్న చినుకులుగా అయిపోయాయి. చిన్న చినుకులే, మనం బయటకు వెళ్ళినా తడవమాల చిన్న చినుకులు పడ్డాయి. అప్పుడు హ్యాపీగా అనిపించింది. పొద్దున్న నుంచి చేసిన పని అంతా, పొద్దున్న నుంచి వెళ్ళాలి అనుకున్న హ్యాపీనెస్ మొత్తం వర్షం తగ్గగానే ఎంతో హ్యాపీగా ఉందండి. అమ్మయ్య నేను దేవుణ్ణి మొక్కుకున్నా, దేవుడైతే నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేశాడు, నేచర్ కూడా ఇప్పుడు నార్మల్ అయిందని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఫైనల్గా చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ మేము ఇలా వెళ్ళగానే ఎంట్రెన్స్లో అయితే వినాయకుడు ఉన్నారండి. ఇంకా మొక్కుకున్నాం, స్వామి ఏది జరిగినా యాక్సెప్ట్ చేయాల్సిందే, లైఫ్లో మంచిగా జరిగేటట్టు చూడు తండ్రి అని చెప్పేసి మొక్కుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా పంతులు గారు అయితే జాతకాలు అవి అయితే చూశారు. మీకు కావాల్సింది మీకు ఖచ్చితంగా దక్కుతుందమ్మా అని చెప్పారు. అది ఎప్పుడైనా కానీ కొంచెం డిలే అయినా అవ్వని, కొంచెం అర్లీగా అయినా రాని, కానీ
మీకు దక్కుతుంది తల్లి అని చెప్పారు. ఇదే మాకు సంతోషం అని చెప్పేసి మేము హ్యాపీగా మళ్ళీ వినాయకుడిని మొక్కుకొని ఇంటికైతే వచ్చామండి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా లైఫ్ని మనకు నచ్చినట్టయితే మనం లీడ్ చేయం. కొన్ని మనకు నచ్చినట్టు లీడ్ చేస్తాం, కొన్నిసార్లు మనకు నచ్చనివి కూడా మనం మన లైఫ్లో యాక్సెప్ట్ చేస్తూ ముందుకైతే వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఇలా జాబ్ రావాలి అని చెప్పి కొంతమంది, ఇలా పిల్లలు కావాలని కొంతమంది, ఇలా మ్యారేజ్ అవ్వాలని కొంతమంది, ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో అమ్మ అవ్వాలనే ఒక కోరిక కోసం నేనైతే ఒక స్టెప్ అయితే ముందుకు వేశానండి. ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో టెంపుల్స్ అన్నీ తిరిగాను. ఏదో ఒక ఆశ, ఇలా చెక్ చేసుకుంటే, ఇలా జాతకం ఏమైనా చూపించుకుంటే ఏదైనా తెలుస్తుందేమో, అమ్మ అనే వరం కోసం ఎంత దూరమైనా వెళ్తున్నామండి అమ్మ అనే పిలుపు కోసం. సో ఈ ప్రయత్నం అయితే చేశాము, అదైతే మాకు దక్కుతుందని చెప్పారు. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇలానే మీరు కూడా ఏదైనా విషయం కోసం మీరు ఎప్పుడైనా జాతకం అయితే చూపించుకున్నారా? మీరు చూపించుకున్నప్పుడు అన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ మీరు ముందుకు వెళ్ళి మీకు కావాల్సింది మీకు దక్కిందా లేదా అని చెప్పి అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి. సో ఈరోజైతే వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.